వెళ్ళిపోవాలనుకోవట్లేదు. మీతోనే కలిసి బ్రతుకుదామనుకున్నాను. మీ గురించి తెలియక, మీ ప్రేమ ఏంటో తెలియక అప్పుడేదో ఆవేశంలో అన్న మాటకి నన్ను దూరం చేయకండి సార్. మీరు దూరం అయితే నేను ఉండలేను. చుట్టేసే చేతులు నేడు అలసేనే, నీ ఆట బొమ్మల గుండె పగిలేనే పగిలేనే, నీ చిట్టి నేస్తాను నిన్నే వెతికేనే. తారక్, తారక్. అశోక్ వచ్చావా? పదరా వెళ్దాం. ఎక్కడికి? అదేంట్రా అలా అడుగుతావు? మందేయాలి పద. రేయ్, నువ్వు చేస్తుందేం బాలేదు. మర్చిపోవాలి అనుకున్నా, కానీ మర్చిపోలేకపోతున్నా. నీలవేణ్ణే కదా? అది కాదురా. మందు గురించి అని మాత్రం చెప్పకు తారక్. నీ ఫ్రెండ్గా చెప్తున్నాను. నువ్వు నీలవేణ్ణి ఎంత ప్రేమిస్తున్నావో నాకు తెలుసు. చాలా సిన్సియర్గా ప్రేమిస్తున్నాను. అందుకే తనని పంపడం, తన ఇష్టం కోసం తనకు నచ్చిన చోటుకి వెళ్ళిపోవాలని డబ్బులు కూడా ఇచ్చాను. రేయ్, నీకేమైనా పిచ్చా? నువ్వేదో గొప్ప పని చేశాను అనుకుంటున్నావా? తను డబ్బులు కావాలని నిన్ను ఎప్పుడైనా అడిగిందా? నీ దగ్గర డబ్బు తీసుకుంటే నీకు రిటర్న్ కట్టుకుంటూ వచ్చింది. అలాంటి అమ్మాయి నువ్వు ఇచ్చే డబ్బు ఎందుకు తీసుకుంటుంది? రే, నేను తనని అవమానించడానికి డబ్బు ఇవ్వలేదురా. ఇన్నాళ్ళు తను నా మీద చూపించిన అభిమానం డబ్బుతో వెలకట్టలేనిది. కానీ తను ఇక నుండైనా ఏ కష్టాలు పడకుండా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. అలా కోరుకునేవాడివే అయితే అంతలా ప్రేమను చూపించి ఇలా దారుణమైన నిర్ణయం తీసుకోవురా. నువ్వు ఇలా డబ్బులిచ్చి దులిపేసుకోవడం కరెక్ట్ కాదు. ఎన్ని రోజులు తనకు సపోర్ట్ చేశావు, ఇప్పుడెందుకు ఇన్సల్ట్ చేస్తున్నావు? అది కాదురా, తను ఇక్కడ ఉండే కొద్దీ బాధపడుతూనే ఉంటుందిరా. తను వెళ్ళిపోతే నువ్వు సంతోషంగా ఉంటావా? ప్రతిదానికి నీలవేణి నీలవేణి అని కలవరించి తను లేకుండా ఎలా ఉండగలుగుతావు? వాళ్ళ అమ్మమ్మ, నాన్న, వాళ్ళ చెల్లెళ్లతో సంతోషంగా ఉండాలి. అది కాదు తారక్. ఏం మాట్లాడొద్దురా అశోక్. నీకు నచ్చితే రావచ్చు, లేదంటే ఇక నీ ఇష్టం. చూసావా, ఇందులో డబ్బులున్నాయి. ఈ డబ్బులతో మీ నాన్నని, అమ్మమ్మని బాగా చూసుకో. నీ చెల్లెళ్ళ భవిష్యత్తుని తీర్చిదిద్దు. ఏంటమ్మా ఇక్కడికొచ్చి ఒంటరిగా నిల్చున్నావు? నిలవడమ్మా, ఏమైంది? ఒంట్లో బాలేదా, ఇంట్లో బాలేదా? ఇలా అడిగేవాళ్ళు ఇక్కడ ఎంతమంది ఉన్నా అడిగించుకోవడానికి నేనుండను కదన్నా. అదేంటమ్మా, ఎక్కడికి వెళ్తున్నావు? ఊరెళ్ళిపోతున్నాను. అదే మరి, అమావాస్య పౌర్ణమికి ఒకసారి ఊరెళ్తా అని అందరినీ ఇబ్బంది పెడతావు. అప్పుడప్పుడు నీకేమవుతుందమ్మా ఇలా మాట్లాడతా? నువ్వు ఇలా చేస్తే నీకు మతి స్థిమితం లేదనుకుంటారు. స్థిమితంగా ఉండాలనుకున్నా ఉండనివ్వరు కదన్నా. ముందు నువ్వు నేనెక్కడికి వెళ్ళనని చెప్పమ్మా. అలా కాకుండా క్యాలెండర్లో నలదాడితే చాలు నేను ఇంటి గడప దాటి వెళ్ళిపోతానని చెప్తూనే ఉంటా. ఈసారి నేను చెప్పలేదన్నా. మరి ఎవరు చెప్పారమ్మా? కాదమ్మరి గారా? ఆవిడ మాటలు పట్టించుకోవద్దు. కాంచనమ్మ గారా? అసలు లెక్కే చేయొద్దు. కోటి అయ్య గారా? అసలు అతను వంకే చూడొద్దు. నిమిషా అమ్మాయి గారా? ఇక తన గురించి కూడా చెప్పనక్కర్లేదు. వాళ్ళు చెప్తే నేను నీతో ఎందుకు చెప్తానన్నా? తారక్ సరే వెళ్ళిపోమంటున్నారు.
ఏంటమ్మా నువ్వు అనేది? చిన్నయ్య గారు నిన్ను ఇల్లు వదిలి వెళ్ళిపోమన్నారా? నిన్ను వదిలించుకోవాలని ఆయన ఎందుకు అనుకుంటారు? వదిలించుకోవడానికని కాకపోవచ్చు కానీ వెళ్ళిపోమంటున్నారు. ఊళ్ళో వదిలిపెడతానన్నారు. అలా ఎలా డబ్బులు ఇచ్చి నిన్ను వెళ్ళిపోమంటారమ్మా? నువ్వే నిర్ణయించుకున్నావు. ఓ మాట చెప్పు, నువ్వు ఉంటావా వెళ్తావా? తారక్ సార్ దగ్గరే ఉందాం అనుకుంటున్నాను. నన్ను కంటికి రెప్పలా చూసుకున్న తనని కాదని తను కనపడినంత దూరం ఎందుకు వెళ్ళిపోవాలి? అమ్మా నీలవేణి, నీలో మార్పు వస్తున్నప్పుడు నీ మనసులో మాట అయినా చిన్నయ్య గారికి చెప్పావా? చెప్పలేదన్నా. మరి చెప్పకపోతే ఎలా తెలుస్తుందమ్మా? అర్థం చేసుకోవాలి కదన్నా. మగవాళ్ళు అర్థం చేసుకోరమ్మా, అది అంతే. అది పొగరో అమాయకత్వం, లేదంటే భగవంతుడు అలా సృష్టించాడో ఏంటో తెలియదు కానీ ఆడవాళ్ళలాగా అన్ని రకాలుగా ఆలోచించరమ్మా. ఏది అనుకుంటే అదే నిజం అనుకుని బ్రతికే మొగాళ్ళ గురించి నువ్వెలా నిర్ణయం తీసుకుంటావమ్మా? మరి నా మనసులో మాట తారక్ సార్కి ఎలా చెప్పాలన్నా? నువ్వు చెప్పలేవు. ఎందుకంటే నీకు బేరుకు సిగ్గు రకరకాల భయాలు కలగచ్చు. కానీ నేనేమంటున్నానంటే నీ ఉద్దేశం ఏంటో నేరుగా చెప్పడం రాకపోతే ఒక కాగితంలో రాసి చెప్పు. పేపర్లోనా? అవునమ్మా, నిన్నేం ప్రేమలేఖ రాయమని చెప్పట్లేదు కదా, అంత ఆలోచించాల్సిన అవసరం లేదు. నీ ఆలోచన ఏంటో అందులో రాసేయమంటున్నాను. చిన్నయ్య గారు చదువుతారు. నిజం చెప్పాలంటే అలా రాయడంలోనే ఎక్కువ విషయాలు చెప్తాం. వీళ్ళమ్మా, ఆయనంటే నీకు ఎంత ఇష్టమో, ఎంత అనురాగమో, ఎంత ప్రేమో అన్ని పేపర్లు పెట్టు, ఆయన చదువుతారు. అంటే ఇప్పుడు రాసి ఎలా ఇవ్వాలన్నా? వెళ్ళి ధైర్యంగా ఇచ్చేమ్మా. ఈ వంటలన్నీ నేను చేస్తాను. టిఫిన్కి ఏం కావాలో, భోజనానికి ఏం కావాలో వాళ్ళు నిర్మమాటంగా చెప్పేస్తారు. నువ్వు మాత్రం నీకేం కావాలో, ఎవరు కావాలో నోరు తెరిచి చెప్పవు. అందుకే వెళ్ళి లెటర్ రాయమ్మా. నీలవేణి రాసిన లెటర్ని చిన్నయ్య గారు చదివిన తర్వాత ఆ బ్రహ్మదేవుడు వచ్చినా సరే ఇక తనని బయటికి పంపించలేరు.